సాయిరాం రమాకుమారి గారు. సాయిరాం. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పాదపద్మములకు శతకోటి నమస్కారములు. ఈ అహం సత్యబోధకలోని గ్రంథ పఠనము సత్యం శివం సుందరము చదవడానికి మరలా అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ దంపతులకు పాద నమస్కారములు. ఈ గ్రూపులో అందరి అహం సత్యబోధక గ్రూపులో సభ్యులందరికీ వందనములు. సాయిరాం. మొన్నటి బుధవారం రోజున పద్మజ గారు కృష్ణుని విగ్రహము స్వామి ఎలా తీసారో అదంతా చూపించిన చెప్పారు. తర్వాత 197వ పేజీలో 16వ తేదీన బాబా నవనగర్ రాజకుటుంబము స్థాపించి పోషించుచున్న ఆయుర్వేద విశ్వవిద్యాలయము చూచుటకు బయలుదేరి భారతదేశమున ఆయుర్వేద శాస్త్రమును బోధించునట్టి ఏకైక విశ్వవిద్యాలయం ఇది. మానవునిలోని సహజమైన వ్యాధి నిరోధక శక్తిని, బలమును, తేజస్సును జప ధ్యాన మంత్ర యోగాభ్యాసముల ద్వారా అభివృద్ధి చేయు విధానము ఇచ్చట బోధించబడును. ఆయుర్వేదం అనగా ఆయువును గూర్చి తెలుపు శాస్త్రము. ప్రాచీన ఆయుర్వేద గ్రంథములను పరిశీలించి ఔషధులను, చికిత్సా విధానమును కనిపెట్టుటలో నిమగ్నులై ఉన్న బిషగ్వరులను వారి కృషిని అభినందించి బాబా ఆశీర్వదించిరి. అక్కడ నుండి ఇంద్రప్రస్థ మనబడు భవనమును సందర్శించిరి. అక్కడ సత్యసాయి సేవాదళ సభ్యులకు సేవా సాధన యందు ఉన్నత స్థాయిలో తర్ఫీదివ్వబడుచున్నది. వారికి విశ్వాసము, సేవాదీక్ష, వినయ విధేయతలు, శరణాగతిని గూర్చి ఉపన్యసించిరి. మతముల యొక్క లక్ష్యము శాస్త్రజ్ఞానము కాదు, సర్వుల యందు ప్రేమను పెంపొందించుకునుట అన్నారు బాబా. సాయంత్రము జామ్నగర్ టౌన్ హాలులో రోటరీ క్లబ్ మెంబర్ల సమావేశంలో బాబా ప్రసంగించుచు ఉపన్యాసములు, డిన్నర్లు పేరు చెప్పి కాలమును, ధనమును వ్యయము చేయవలదని, సమాజ సేవలో నిస్వార్థము, నిరాడంబరత ఉండవలనని ఉద్ఘాటించిరి. కృత్రిమైన గర్భనిరోధక సాధనల వలన శారీరకముగాను మానసికముగాను దుష్ఫలితములు కలుగు అవకాశమున్నదని, మానవునిలో అవినీతి, పశుత్వము ప్రబలనని హెచ్చరించిరి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ధ్యానము, జపము ద్వారా సత్ఫలితములు పొందవచ్చునని చెప్పిరి. సముద్రము బాబా దర్శనము కొరకు ప్రార్థించినదేమో. మళ్ళీ రాత్రి 9 గంటలకు బాబా పరివార సహితముగా బాలన్వాడి సముద్ర తీరమున కూర్చుండిరి. అక్కడకు దగ్గరలో ఉన్న సైనిక స్కూలు అధ్యాపకులు, విద్యార్థులు అక్కడ కూర్చుని భజనలో పాల్గొనిరి. బాబా డాక్టర్ వికే గోకాక్ను తన పేరులోని వి అనగానే ఏమి అని అడిగిరి. వినాయక అని అతడు చెప్పునంతలోనే ఇసుక నుండి వెండి నాయకుని విగ్రహమును సృష్టించి ఇచ్చిరి. తర్వాత వినాయకుని పురాణ గాథలోని అంతరార్థమును వివరించిరి. తరువాత మీకేమి కావాలనో కోరుకొనుడు అన్నారు బాబా. చుట్టూ ఉన్న వారిని ఎవరికి వారే స్వామి అనుగ్రహమే చాలు అన్నారు. అలాగ కాదు, ఏదైనా వస్తువు అడగండి, అది సృష్టించి ఇస్తాను అన్నారు. ఒకరి ముఖములు ఒకరు చూచుకున్నాము. ఇంతలోనే బాబా అద్భుతమైన వినాయక చిత్రమును ఒకదాన్ని సృష్టించిరి. ఆ చిత్రమంతా 100 ఓంలతో రచింపబడింది.
కళ్ళు, ముక్కు, తొండము, చెవులు ఒకటేమిటి, గజనాథుని సర్వాంగములు ఓం అను అక్షరములతోనే రచించబడినవి. మాలోని ఒక వ్యక్తి ఉంగరము కోరుకొనెను. వెంటనే అనుగ్రహించిరి. ఒక ఆమె జపమాల కోరింది. 108 రుద్రాక్షలు బంగారు గొలుసులో పొదిగిన జపమాల సృష్టించి ఇచ్చిరి. సైనిక స్కూల్ ప్రిన్సిపల్లు తమ స్కూలుకి బాబా అనుగ్రహ చిహ్నముగా ఏదైనా వస్తువును ఇమ్మని ప్రార్థించెను. బాబా ఇసుకలో వేళ్ళు జొనిపి 5 అంగుళముల ఎత్తుగల అన్నపూర్ణ వెండి విగ్రహమును సృష్టించి, దీనిని పిల్లల భోజనశాలలో ఉంచండి. పిల్లలకు మంచి ఆకలి కలిగి ఆరోగ్యముగా పెరుగుతారు అనగా ఆహారము, పూర్ణ అనగా సంపూర్తిగా అని అర్థము. అయితే ఇది కేవలము శరీరమునకు సంబంధించిందే కాదు, అనగా లోనికి తీసుకొనున్నది అని అర్థము. నోరే కాకుండా జ్ఞానేంద్రియములు, మెదడు, నరములు ఇవి అన్నీ లోనికి తీసుకున్నవై కూడా అన్నమే. ఈ అన్నపూర్ణ ఈ శరీరము మీ శరీరము, మనస్సు, బుద్ధికి కావలసిన ఆహారమునిచ్చి మీ స్కూలు విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా రక్షించగలదు అనుచు ప్రిన్సిపల్ కు ఆ విగ్రహమునిచ్చిరి. 17వ తేదీ చరిత్రాత్మక స్వర్ణ దినము. బాబా తమ దివ్య శక్తితో సోమనాథ దేవాలయము యొక్క ప్రభావమును పునరుద్ధరించిరి. కీర్తిశేషులైన నవనగర్ జామ్ సాహెబ్ సోమనాథ దేవాలయ పునర్నిర్మాణమునకు కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు. బాబాను ఆ దేవాలయమునకు తీసుకురావాలని వారి చిరకాల వాంఛ రాజమాత దీక్ష ద్వారా నెరవేరినది. మనోహర శిల్ప కళాఖండమైన దిగ్విజయ ద్వార్ అను గర్భాలయ ముఖద్వార గోపురములకు బాబా ప్రారంభోత్సవం చేసిరి. పురాణ ప్రసిద్ధిగాంచిన పవిత్ర స్థలమందు ఆ ఆలయము వెలసినది. సోమనాథ్ అనగా ఉమాసహితుడైన శివుడు అనగా శివ శక్తి. అట్టి శివశక్తి దేవాలయమును మన ప్రభావితం చేయుటకు శివశక్తి స్వరూపులైన బాబా సంకల్పించుట సహజమే కదా. అది ఎంత ప్రమోదము, పవిత్రమైన సన్నివేశము. 2వ శతాబ్దియందు లకు రిష మహర్షి స్థాపించిన పాశుపతోపాసన తెగకు చెందిన శివయోగులు సోమ విద్యను అభ్యసించి సోమేశ్వర దేవాలయములను దేశము నలుమూలల రత్నగిరి, తూర్పుగోదావరి, పూర్ణ, జోధ్పూర్, మైసూర్, దక్షిణ కర్ణాటక జిల్లాలందు నెలకొల్పిరి. సోమనాథ్ దేవాలయము భారతదేశములో సుప్రసిద్ధమైనది, భాగ్యవంతమైనది. పంజాబు, సింధు ప్రాంతములను పరిపాలించు మహమ్మదీయ నవాబు ఎన్నోసార్లు దీనిని దోచుకుని ధ్వంసము చేసిరి. కీర్తి శకము 1026లో గజనీ మహమ్మద్ దండయాత్రలో దీనిని ధ్వంసము చేసి దోచుకొనెను. 1947వ సంవత్సరంలో దీపావళి రోజున భారతీయ సైన్యము జునాగఢ్ నవాబు పాలన నుండి శిథిలమై ఉన్న ఈ దేవాలయమును వశపరుచుకొను. ఆ రోజున హర్షధ్వానములైన మధ్య ఈ పవిత్ర ఆలయమును పునరుద్ధరించుటకు నిర్ణయించుకున్నాము. ఈ బాధ్యత మనందరి భుజస్కంధములపైన ఉన్నదని ప్రకటించెను. ఈ నూతన ఆలయము పేరు మహామేరు ప్రసాద్. మహిమాన్వితమైన జ్యోతిర్లింగము ప్రతిష్ఠింపబడిన ఆ ఆలయ గోపురము గర్భాలయ ముఖద్వారములకు నరరూపమున అవతరించి సోమేశ్వరుడైన సత్యసాయి భగవాన్ ప్రారంభోత్సవము జరిపిరి. ఆ దినమున అసలు సోమనాథును చూపించదనని బాబా ప్రకటించిరి. దానితో జామ్నగర్ నుండి తండోపతండములుగా వచ్చి చేరిన భక్తులు ఆనందోత్సాహములతో జయజయధ్వానములు ప్రారంభించిరి. సోమనాథ్ దేవాలయ ధర్మకర్తలు రాష్ట్రమందలి
ఉన్నతోద్యోగులు, ఇతర పెద్దలు దిగ్విజయ ద్వారము ముందు అలంకరించిన షామియానాలో బాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతించిరి. మందిర మంగళ వాద్యములు మారుమ్రోగుచుండగా మెట్ల మీద పరచిన తివాసీ మీదగా నడిచి వెళ్ళి మనోహరముగా చెక్కబడిన ద్వారమునకు తగిలింపబడిన తాళమును వెండి తాళపు చేతితో బాబా తెరిచిరి. అక్కడ నుండి తోరణములతో అరటి చెట్లతో అలంకరించిన మార్గము వెంట యుగ యుగముల నుండి కోట్ల కొలది మానవుల విశ్వాసమునకు కేంద్రమైన సోమనాథుని గర్భాలయములోనికి ప్రవేశించిరి. 150 అడుగుల ఎత్తు కలిగిన శంఖాకారములోనున్న పైకప్పు ప్రతిధ్వనించినట్లు పండితులు వేదపారాయణము చేయుచుండగా బాబా ఒక పళ్ళెము తెమ్మని ఆదేశించిరి. కుడి చేతి వేళ్లు పరిచి పళ్ళెము మీద ఆదరించినారు 108 రజిత బిల్వ దళములు 108 స్వర్ణ పుష్పములు గలగల రాలుచు ఆ పళ్ళెము నిండా రాలినవి. భక్తుల కొరకు ఆ భక్తుల తరపున అచ్చట ప్రతిష్ఠింపబడిన 3 అడుగుల లింగమును నూతన తేజస్సుతో నింపుటకు బాబా పూనుకున్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఈ ఆలయమును ప్రారంభించినప్పుడు ఈ లింగము ప్రతిష్ఠింపబడింది. ఆ రజిత బిల్వ పత్రములను, స్వర్ణ పుష్పములను, గంగాజలమును గంగా ప్రవాహములోనికి విడిచినట్లు సోమనాథ లింగము మీద అభిషేకించిరి. వెనుక శ్రీశైలములో కూడా లింగమునిట్లే అభిషేకించి తేజమును పునరుద్ధరించిరి. క్షణములో బాబా తమ దివ్య హస్తచాలనముతో అద్భుతము బాబా అరచేతిలో కనులు మెరునట్లు గొల్పు తేజోగోళము ప్రత్యక్షమైనది. ఆ సమయమున నేను 12 జ్యోతిర్లింగ స్తోత్రమును మనమును పఠించుచున్నాను. ఈ 12 జ్యోతిర్లింగముల్లో వారణాసి అందలి విశ్వేశ్వరలింగము, హిమాలయమునందలి కేదారేశ్వరలింగము, రామేశ్వరమందలి రామలింగము, శ్రీశైలమందలి మల్లికార్జునలింగము, ఉజ్జయిని అందలి మహాకాళిలింగము, నాసికయందలి త్రయంబకేశ్వర లింగము మొదలైనవి ఉన్నవి. అయితే ఈ 12 లింగముల్లో మొట్టమొదట చెప్పబడింది సౌరాష్ట్రమునందలి సోమనాథలింగము. ఈ జ్యోతిర్లింగముల్లో సోమనాథలింగం ఒక్కటే ప్రకాశ వైభవంతో విరాజిల్లుచున్నది. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగమును బాబా తమ హస్తమున రావించి చూపించిరి. చిరస్మరణీయమైన ఎంతటి పవిత్ర క్షణములవి. అసలైన సోమేశ్వరలింగమును చూపెదనన్న బాబా ప్రకటనకే అర్థం అప్పుడు తెలిసింది. పురాణముల్లో చెప్పబడినటువంటి బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడినటువంటి మానవ హృదయమున కదినాయకుడైన చంద్రుని చేత పూజింపబడినటువంటి సోమేశ్వరుని రూపమిది అన్నమాట. టూరిస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రచురించిన కరపత్రములో ఇట్లున్నది. సోమనాథ్ దేవాలయములోని స్పర్శలింగము స్వయంభూ అనగా స్వీయ సంకల్పము చేత ఆవిర్భవించిందని, సూర్యుని వంటి ప్రకాశవంతమైనదని, భూగర్భన అఖండాకారమున నున్నదని కొన్ని వేల సంవత్సరముల క్రితము స్కంద పురాణములో రచింపబడి ఉన్నది. స్పర్శవాయువు యొక్క సహజ గుణము మిగిలిన 4 భూతములకు ప్రాతినిధ్యముగా ఇతర లింగములు కలవు. అవి ఆకాశలింగము, తేజోలింగము, జలలింగము, భూలింగము. ఎన్నో శతాబ్దములుగా భూమి యందు నిశ్శబ్దమైన పవిత్ర సోమేశ్వరలింగము బాబా హస్తమున ఉన్నది. బాబా తిరిగి హస్తచాలనముచే ఒక వెండి పీఠమును సృష్టించి దానిపై ఈ స్పర్శలింగం ఉంచి ఆలయ ప్రధాన పూజారి చేతుల్లో ఉంచి, ఇక ముందు దీనిని భక్తులు కన్నులారా దర్శించుటకు వీలుగా వెలుతుల్లోనే ఉంచుడు. దీనిని భూగర్భమున దాచనవసరం లేదు. అట్టి భయము పారద్రోలుచుటకే ఈ అవతారము వచ్చినది అని బాబా ప్రకటించిరి. సోమేశ్వరలింగ విజయాగమున చిహ్నముగా
గర్భాలయ గోపురముపై బాబా పతాకమును ఆవిష్కరించిరి. దేవాలయపు మెట్ల మీద నిలబడి బాబా దర్శనమీయగా వేలాది భక్తులు జై భగవాన్ అనుచు ఆనందోత్సాహములతో వినదించిరి. అక్కడ నుండి వీరవల్లలో ఉన్న రాజేంద్ర భవన్కు వెళ్ళి అక్కడ నుండి 2 గంటలకు కిషోర్డ్ ఏరోడ్రోమ్లో బొంబాయి పోవుటకు ఏర్పాటైన ప్రత్యేక విమానము ఎక్కిరి. బొంబాయిలో ధర్మక్షేత్రము వద్ద నాడు తిరిగి రానున్న బాబాను దర్శించుటకై 30,000 భక్తులు నిరీక్షించుచుండిరి. డాక్టర్ గోకాకు, జామ్నగర్, ద్వారకా, సోమనాథులందు బాబా నెరపిన లీలలను మహిమలను గురించి విపులముగా వర్ణించిరి. ప్రతి వ్యక్తి యందు అంతర్భూతమై ఉన్న భగవంతుని గురించి, సాధన, సేవ, అభ్యాసముల గురించి బాబా ప్రసంగించిరి. ఈ విశ్వము పరమాత్మని శరీరము. నీకు కన్నులే ఉన్నా ఈ విశ్వమందలి ఏ అణువును పరిశోధించినను భగవంతుని చూడగలవు. నీవు ఆ పరమాత్మ యొక్క అంశ అంశానివే. అందరూ అంతే, అన్నీ అంతే. ప్రతి ప్రాణియందు, ప్రతి అణువునందు, ప్రతి జీవకణమునందు భగవంతుడున్నాడని భావించుటకు ముందు నీవు భగవంతుని పూర్ణస్వరూపానివే అనే భావానుభూతి కలిగి నీ మనోవాకాయ కర్మలలో అభివ్యక్తం చేయాలి అన్నారు బాబా. 20వ తేదీన బాబాయ్ బొంబాయి విడిచి బృందావన్ చేరిరి. 25వ తేదీన భారత్ ఇంజనీరింగ్ వర్క్షాప్ను ఆశీర్వదించి ప్రారంభోత్సవము జరుపు సందర్భమున తమ ప్రసంగంలో యజమాని కార్మికులు పరస్పర ప్రేమదాయక లాభదాయక సంబంధమును గురించి ముచ్చటించిరి. జూన్ నెల 1వ తేదీన బాబా కలకంటే అను గ్రామమునకు వెళ్ళిరి. చెట్ల తోపుల మరుగున శ్రమతో కూడిన 12 మైళ్ళ కాలిబాట చివర ఈ గ్రామమున్నది. మార్గమధ్యమున ప్రతి పల్లెయందు గ్రామస్తులు హస్తముల పూలమాలల్లో బాబాను దర్శించుటకై వేచి ఉన్నారు. అక్కడ చేరిన గ్రామ ప్రజలు దూరమందున్న కొండపై బాబా కారున్న చోట ఒక వింత కాంతిని చూసిరి. ఆ కారు సమీపించు కొలది ఆ కారు చుట్టూ బంగారు కాంతిని వారు చూచుచుండిరి. కారు దిగి ముందు పండితులు వేదము పఠించుచుండగా, మంగళవాద్యములు మ్రోగుచుండగా, గ్రామస్తులు నామ సంకీర్తన చేయుచుండగా బాబా 2 ఫర్లాంగులు నడిచి శ్రీ రంజనాథ్ దేవాలయం వద్దకు చేరిరి. అక్కడ పాఠశాల భవన నిర్మాణమునకు బాబా శంకుస్థాపన చేసిరి. అక్కడ ఉపన్యాసములో మీరందరూ కదులుచున్న దేవాలయములు. మీ అందరిలోనూ భగవంతుడున్నాడని తెలుసుకొండు. అతడే మిమ్ము రక్షించి పోషించి దుష్టశక్తుల నుండి కాపాడగలవాడు. నూతన పాఠశాల గురించి సత్యము తెలుసుకుని అనేకత్వములోని ఏకత్వమును గ్రహించినప్పుడే ముక్తి సిద్ధించును. నేడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలు వారి ప్రవర్తనల ద్వారా బాలబాలికల నిర్మల హృదయములను కలుషితము చేయుచున్నారు. ఈ చిన్న వయసులోనే వారి హృదయములందు సత్యము, ధర్మము, త్యాగము అనే బీజములు నాటినట్లయితే వీరు నిర్మల చిత్తులుగా, వీరులుగా, ధీరులుగా పెరుగుదురు. నేటి కలుషిత వాతావరణములో విద్యార్థులు నీతికి అటు జాతికి కూడా సమస్యలై కూర్చున్నారు. వీరినిప్పటి నుండి భగవద్విశ్వాసములో నిమగ్నులగునట్లు చేయుట నిజమైన సమాజ సేవ అని బాబా ఉపదేశించిరి. ఆ సాయంత్రము బెంగుళూరు కేంద్ర భారతీయ విద్యాభవన్ వారు బాబాను భక్తిపూర్వకంగా ఆహ్వానించిరి. వేదాంత పండితులైన డాక్టర్ ఆర్ఆర్ దివాకర్ గారు స్వాగత వాక్యములు పలికిరి. వారు నేటి ప్రపంచములో మహోన్నతమైన దివ్యమైన నైతిక శక్తి
బాబా ఒక్కరే అన్నారు. భారతీయ విద్య అనగా ఆత్మవిద్య. దాని ప్రభావమును ఆచరణలో నిరూపించి అది వ్యక్తికి, సంఘమునకు శాంతి క్షేమములు అందించునని ప్రకటించుటయే భారతీయ విద్యా భవనము యొక్క తదితర ఆయా సంస్థల యొక్క బాధ్యత. మోక్ష మార్గమును ఉపదేశించు పవిత్ర గ్రంథములను మదించి పోషక పదార్థమైన జ్ఞానమను వెన్నను కూడబెట్టి విద్యైశ్వర్యముల మధ్య జీవనాధారము కొరకు అలమటించు వారికి పంచిపెట్టి మీరును భుజించుడు. ఈ భవనమునందలి ప్రతి ఉద్యోగి మూర్తీభవించిన భారతీయ విద్యగా తయారు కావలను. అనగా వివేకముతో అన్ని మతముల ఎడల నమ్మకము, ఒడుదుడుకుల్లో ఓరిమి, పెద్దల ఎడ వృద్ధుల ఎడ వినయ విధేయతలు, పవిత్ర చారిత్రాత్మక విషయములందు గౌరవము కలిగి ఉండి నిగర్విగా జీవించవలను అని బాబా తమ దివ్య సందేశమును అందించిరి. జూన్ 5వ తేదీ బాబా ప్రశాంతి నిలయమును చేర్రి. ఎంతటి కరుణ! 1970వ సంవత్సరంలో ప్రశాంతి నిలయమునందు 2 సమావేశములు జరిగినవి. అక్టోబర్ మాసమున దసరా ఉత్సవములో అఖిల భారత సేవాదళ సమావేశము, నవంబర్ నెలలో బాబా జన్మదినోత్సవ సందర్భమున అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల సమావేశము. బాబా వారి దివ్యాదేశానుసారము వారి ప్రబోధనలకు అనుగుణముగా రూపొందింపబడిన ఈ సంస్థల యొక్క క్రమశిక్షణ, వాటి కార్యకలాపముల అభివృద్ధి పటిష్టము చేయుటయే ఈ సమావేశముల యొక్క లక్ష్యము. ఏ విధముగా వేరు వేరు ఏర్లు కలిసి నది రూపములో ప్రవహించి తుదకు సాగరమున సంగమించుచున్నవో అదే విధముగా మానవులు తమ వ్యక్తిత్వ శృంఖములను ఛేదించి పరస్పానుసారమున ఆధ్యాత్మిక మార్గమున ప్రవేశించి భగవద్ అనుగ్రహ ప్రాప్తి యను గమ్యమును చేరవలను. సోదర మానవులతో సహకరించక సంగమునకు దూరముగా నిలబడువాడు ఆధ్యాత్మిక సాధకుడు కాలేడు. ఒక నీటి బిందువు సూర్యకిరణముల సంపత్కరము చేత ఆవిరి అవుతుంది. అయితే ఏ ఒక్క బిందువు తనకు తాను ప్రత్యేకముగా సముద్రమును తిరిగి చేరలేదు. తోటి బిందువులతో కలిసి ఆవిరి అయి తన వ్యక్తిత్వమును విడిచి సెలయేరై, కాలవై, నది అయి సాగర గర్భంలో కలిసిపోతుంది. సంగమునొక బోనుగానో ఖైదుగానో భావింపరాదు. సంగములో తోటి మానవులకు సేవ చేయుటయే ప్రేమయోగము. అదే అత్యుత్తమైన ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనయందు ప్రవేశపెట్టుటకే ఈ సంస్థలు, వాటి కార్యక్రమములు రూపొందింపబడినవి. పరమాత్మకు తనకు భేదము లేదని, సృష్టికర్తకు మధ్య పదార్థమునకు శక్తికి మధ్య భేదము లేదని అభివ్యక్తము చేసుకొని వానికి సేవాభావము సహజ లక్షణము. నీవితరుల నుండి ఏమి కోరుచున్నావో అటులనే ఇతరుల ఎడల నీవు ప్రవర్తించుము. సర్వమిదమేకం అను ఉత్తమ ఆధ్యాత్మిక సూత్రమున కట్టి ప్రవర్తనయే ఆధారము. నా సంకల్పముతో ఆనందారోగ్యములు ప్రసాదించుట కానీ, పదార్థ సృష్టి కానీ నా ప్రత్యేక లక్షణములు కావు. వాటి వెనుకనున్న ప్రేమయే నా ప్రత్యేక లక్షణము. వీటిని నా లీలలుగా, దివ్య లక్షణములుగా పరిగణిస్తారో అవి కేవలము నా సహజ లక్షణములు. మిమ్మల్ని నా వద్దకు ఆకర్షించేది సత్యాన్వేషణల వైపు నన్ను త్రోయునది. తీర్థయాత్రలలో ఇబ్బంది పడు వారిని రక్షింప పురిగొల్పునది నేనే. సాయిబాబాయని ప్రకటింప చేసినది నా నిజతత్వమైన ప్రేమయే. నీ ప్రతిచర్యను ప్రేమపూరితము కావించుము. మనస, వాచ, కర్మణ ఎవ్వరికీ బాధ కలిగించవద్దు. మీరందరూ ఒక్కటే.
నీ ఇతరులను బాధించితే నిన్ను నువ్వు బాధించుకున్నట్లే. నీవు సాయివి, అందరూ సాయి స్వరూపులే. నీ శరీరములో ఒక భాగమైన చెయ్యి మరొక భాగమైన కంటిని పెరికివేస్తుందా? ఈ భావనయే సరి అయిన సాధన. మీ హృదయ జ్యోతులను ప్రకాశింపజేయుటకే నేను వచ్చినది. ఆ వెలుగునందు మీరు ప్రతి వారిలోనూ సాయిని చూడగలరు అని బాబా ప్రకటించిరి. సేవాదళ సమావేశమును ప్రారంభించుచు బాబా ఇట్లు వచించిరి. ప్రతి వాణిని సంకల్పము, కార్యము, జ్ఞానము, కర్త, విధి, కర్మ, బలము, మందరము, తేజము అను త్రయంబకముగా భావించుము. వీటినే భగవంతునిగా భావించుము. నీవు చేయగలిగిన సేవను విచక్షణతో కూడిన ప్రావీణ్యముతో, నిర్బంధము, భయము, సంకోచము, ఫలాపేక్ష లేకుండా అర్చించుము. ఇందుకెట్టి యూనిఫామ్ దుస్తులు అవసరం లేదు, ఎటువంటి బ్యాడ్జీ అవసరం లేదు. దుఃఖములో ఉన్న మానవుడు నీ సహాయము యాచించు అవసరం ఉండరాదు. సానుభూతితో అతని కన్నులలోనికి చూచి సోదరుని వలె తోడ్పడు స్వభావమును పెంపొందించుకొనుము. సేవాను గర్భమునందే ప్రేమ జనించును. సేవ ద్వారా ప్రేమ అభివృద్ధి చెందుతుంది. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమయే భగవంతుడు. ఈ సత్యమును బోధించుటకే నేను అవతరించి తిని. మీ హృదయములలో ప్రేమ బీజములు వెదజల్లండి. అవి అంకురించి పుష్పించి వాతావరణమున ప్రేమ పరిమళములను వ్యాపింపజేయును. ప్రతి శిశువు, పక్షి, పశువు, స్త్రీ, పురుషుడు ఆ ప్రేమవాహినిలో మునిగి తేలుచు ఆనందగీతములను నాలాపించెదరు. ఆనాడు బాబా యొక్క ప్రేమపూరిత సందేశమును 1000 మంది యువక సేవాదళ ప్రతినిధులు తన్మయత్వంతో వినిరి. వీరి అందరి భావావేశములను సమీక్షించుచు ఒక అమెరికన్ యువకుడి ఈ విధముగా తన ఉపన్యాసమును చెప్పెను. సాయి భావముతో మన హృదయములు నింపుకుని ఆ దివ్య తత్వమును చేరు యోగ శాస్త్రమును అభ్యసించు సేవా సాధనకు అంకితమయ్యే కార్యకర్తలుగా మనము రూపొందెదముగాక. వివిధ జిల్లాలలో సేవాదళములు చేసిన కృషిని గురించి నివేదికలు చదువబడినవి. ఉపసంఘముల వారు తమ అభిప్రాయములను వ్యక్తపరిచిరి. శ్రీ నకుల్ సేన్ తమలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యమును సేవాదళ సభ్యులు హృదయములందు నింపుకొనవలనని నుడివిరి. సేవాదళ సభ్యులు జపధ్యానములందు శ్రద్ధ చూపవలెను. ఇవి మానసిక శాంతిని చేకూర్చును. శాంతి అత్యంత విలువైన సంపద. ఈ శాంతిని మీరు పొందనిదే ఇతరులకు ఎట్లు సమకూర్చగలరు అని బాబా జపధ్యానముల వలన శాంతి లభించు వైనము విధానము వివరించిరి. ఉపసంఘముల వారు ప్రోత్సహించిన రక్తదానము, ప్రథమ చికిత్సలో తర్ఫీదు, వైద్యశాలలో రోగులకు ధైర్యము, ఉత్సాహము కలిగించు హితవచనములతో పరిచర్యలతో సేవ చేయుట, జైళ్లలో ఖైదీలకు ఆత్మవిశ్వాసము, దైవచింతన కలుగునట్లు సత్సంగములు, భజనలు ప్రారంభించుట, యాత్రాస్థలములందు యాత్రికులకు సహాయపడుట, మురికివాడలలో స్వయముగా శుచిశుభ్రతలను నెలకొల్పి అక్కడి వారికి వాటి ప్రాముఖ్యతను సంరక్షించుకొను విధానమును బోధించుట మొదలైన కార్యక్రమాలను అభినందించి బాబా ఇటువంటి నిర్ణీతమైన కార్యక్రమములే కాకుండా వ్యక్తిగతముగా కానీ సామూహికంగా కానీ తోటి మానవులకు అవసరమైన ఏ సేవా కార్యక్రమమునైనో నిస్వార్థ బుద్ధితో సాయి నారాయణ్ని సేవగా భావించి కొనసాగించవలనని ఉపదేశించిరి. సాయిరాం. సాయిరాం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి సాయిరాం. సాయిరాం. అందరికీ సాయిరాం. పెద్దలందరికీ కూడాను సాయిరాం.
ఈ సందర్భములో హిల్టా చార్ల్టన్ వ్రాసిన ఉత్తరములోని కొంత భాగము తెలియజేయుట సమంజసము. బాబా తనకు చెప్పిన విషయములనందామె పేర్కొన్నది. ఉత్సాహము ఉరకలు వేస్తుండగా హృదయ కవాటము దైవ ప్రేమ కొరకు తెరచి శివమెత్తి భూమి మీద నడువుము. ఉత్సాహము ఉరకలు వేస్తుండగా హృదయ కవాటము దైవ ప్రేమ కొరకు తెరచి శివమెత్తి భూమి మీద నడువుము. నీ అందే ఉన్న భగవంతుని యందు సదా విశ్వాసము కలిగి ఉండుము. అప్పుడు అంతా శుభప్రదముగా ఉండును. నీవు చూచిన ప్రతి పదార్థమునందు, నీవు నడిచిన ప్రతి ప్రదేశమందు, నీవు కలిసిన ప్రతి వ్యక్తి యందు నేనున్నాను. అన్నిటా నేనున్నాను. నన్నొక చోట చూచి మరొక చోట చూడకుండా ఉండలేవు. ప్రతి దాని నుండి నేను ప్రతివచనం ఇవ్వగలను. నేను సర్వవ్యాపకుడను. నీవు నా నుండి తప్పించుకొనలేవు. ఏది రహస్యముగా చేయలేవు. నా దగ్గర ఎట్టి రహస్యములు లేవు. నా ప్రబోధన అనుసరించి నడుచుకునుము. అన్నీ అద్భుతములే, అంతా ఆనందమే. ఈ 1000 మంది సేవాదళ సభ్యులు ప్రతినిధులు దసరా పండుగ పూర్తి అయ్యే వరకు ప్రశాంతి నిలయములోనే ఉండి బాబా ఆదేశములను ఆచరణలో పెట్టినారు. సాయంకాలపు సమావేశములలో ఆత్మను గురించి, అద్వైత తత్వమును గురించి, జీవాత్మ పరమాత్మల సంబంధమును గురించి బాబా ఉపదేశించుచుండిరి. నేడు ప్రతి విద్యార్థి ఈ అనంత విశ్వములో ఎంతో దూరముగా ఉన్న సూర్యుడు, చంద్రుడు తదితర గ్రహములు, నక్షత్రముల గురించి తెలుసుకొనుచున్నాడు. అయితే విజ్ఞాన సర్వస్వమును జీర్ణించుకున్న విద్వాంసులు కూడా నేనెవ్వరు అను ప్రశ్నకు సమాధానము చెప్పలేకున్నారు. నేను అను పదము ఎప్పుడూ వాడేది. ప్రతి సంభాషణలోనూ ఈ పదము రాక తప్పదు. నేను చూచినాను, నేను వెళ్ళినాను, నేను ఇట్లు చేసినాను, నేను విన్నాను, నేను ఆనందిస్తున్నాను, నేను ద్వేషిస్తున్నాను, ఇన్నిటికీ కర్తను నేను. ఈ నేను ఎవరు? ఉపనిషత్తులు ఈ నేను అనునది ఒక వ్యక్తి రూపము కాదని ఘోషించుచున్నవి. ఈ నేను అనునది ఏ ఒక్క శరీరములో ఉన్నదో లేక ఏ శరీరమును నడిపించుచున్నదో దానికి మాత్రమే పరిమితము కాలేదు. ఇది అన్నిటి యందు సర్వసామాన్యమై, నిత్యమై, సర్వవ్యాపకమై ఉన్న ఆత్మ. అదే సచ్చిత్ ఆనందము. సచ్చిదానంద స్వరూపమైన ఈ నేను అను చైతన్యమును గురించి మరొక దినమున బాబా ఇట్లు వివరించిరి. నేను అను చైతన్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ముఖ్యమైన 3 ప్రేరణలు ఉంటాయి. నేను బ్రతకవలెను. ఇది అమృతత్వము యొక్క అంతరాంతరము నుండి వచ్చిన ప్రేరణ. దీనినే సత్ అందురు. నేను తెలుసుకొనవలెను. ఇది సర్వవ్యాపకత్వము యొక్క స్మృతి చిహ్నము. దీనినే చిత్ అందురు. నేను ఆనందముగా ఉండవలెను. ఇది ప్రతి జీవిలోనూ సహజముగా ఉండు ప్రేరణము. ఇదే ఆనందము. విజయదశమి ఉత్సవము అనంతరము భక్తులు తిరిగి వెళ్ళిపోవచ్చున్న సందర్భమున బాబా తమ దివ్య సందేశమును అందించిరి. నా కొరకు కాదు, మీ కొరకు నేను మీ వలె మాట్లాడుచున్నాను, తిరుగుచున్నాను, భుజించుచున్నాను, మీకు అర్థమగు రీతిగా ప్రవర్తించుచున్నాను. మీలో ఉండి మీలో ఒక్కడినై మీ విశ్వాసమును, ప్రేమను, విధేయతను చూరుగని మిమ్ము దైవత్వము వైపు మరలించుచున్నాను. మీ యందు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించుటయే నా ఆశయము. మీ నిజతత్వమును గ్రహించి తద్వారా ఈ విశ్వ సత్యమును గుర్తించెదరు. ఈ చరాచర సృష్టికంతకు నేనే అంతర్వాహినిని, అన్నిటినీ ప్రేరేపించు శక్తిని నేనే జ్ఞానిని. జ్ఞానము జ్ఞేయము. నేనిచ్చవచ్చినట్లు నా శక్తిని ప్రదర్శించి మిమ్ము తికమక పెట్టుదును. నేను ఏమి చేసినా నా ప్రబోధలను ఆచరణ రూపములో మీకు చూపుటకే, మార్గదర్శకుడనై మిమ్ము ఉత్సాహపరచుటకే నా జీవితమే నా సందేశము. 1970వ సంవత్సరము జన్మదినోత్సవము 1970వ సంవత్సర జన్మదినోత్సవము సత్యసాయి సేవా సంస్థలను, భజన మండలులను, సేవా దళములను, బాల వికాసులను, సత్సంగములను, పఠన కేంద్రములను,
మహిళా విభాగములను స్థాపించమని బాబా ఆదేశించిరి. ఈ సంస్థలు నలుమూలలకు వ్యాపించినవి. ఒక్కొక్క సంస్థ తరఫున అధ్యక్షుడు, ఒక్కొక్క కార్యదర్శి ప్రతినిధులుగా వచ్చినప్పటికీ ఇక్కడ మీరు 3000 మంది సమావేశమైనారు. బాగుగా పరిశీలించి మీ విశ్వాసమును దృఢపరుచుకొనుడు. అటుపై ఆ విశ్వాసమును సడలనీయకుండా గమ్యము చేరు వరకు మార్గమును అంటిపెట్టుకొని ఉండు. నిత్య జీవితములో ప్రేమ, అహింసా సిద్ధాంతములను ఆచరణలోనికి తీసుకువచ్చుటకే సాయి సంస్థలు ఏర్పాటైనవి. 4 ముఖ్యమైన అంశములను మీరు తత్వ విచారణతో గ్రహించవలెను. దేహం ఏమిటి? నేను దేహమా? నాహం కాదు. మరి నేనెవరు? కోహం, తత్వమసి. నేను అదేనా, లేక ఇది వేరు అది వేరునా? వీటన్నిటికీ ఒక్కటే సమాధానము, సోహం. అదే నేను, అంటే ఆ పరమాత్మ నేనేను. నశ్వరమైన శరీరముతో, అస్థిరమైన మనస్సుతో తాదాత్మ్య భావము విడచి ఈ క్షణికమైన నాటకమునకు నేను సాక్షిని మాత్రమే అని గ్రహింపుము. అన్ని మతములు అహింసను, ప్రేమను బోధించును. సాయి మతము సర్వమత సామరస్యమును బోధించును. అందువలన ఎట్టి భేదభావము పెట్టుకొనక అందరితోనూ కలిసి పని చేయవలెను. నీలో ప్రేమ నిన్నందరూ గౌరవించెదరు. లోక సంరక్షణార్థమే నేను వచ్చినది. మీరందరూ పరస్పర అనురాగముతో జీవించిన ఎట్టి కలతలు ఉండవు. ఇట్టి ప్రవర్తనయే నాకు ఆనందము కలిగించును. ఈ ప్రబోధమే సాయి సేవా సంస్థల ప్రాథమిక సిద్ధాంతము. సమావేశానంతరమున ప్రతినిధుల ప్రశ్నలు గల పెద్ద జాబితా బాబాకు అందించబడినది. వివరముగా బాబా వాటికి 2 గంటల ఉపన్యాసములో సమాధానములు ఇచ్చిరి. మనస్సు స్వభావం ఎట్టిది? సృష్టి ఏ విధముగా ప్రారంభమైనది? ఇతరులకు చేసిన సేవ ఆధ్యాత్మిక సాధన ఎట్లాగును? జపమునకు ఏ నామము ప్రశస్తమైనది? ఏ యోగము వలన త్వరగా పరమాత్మ సన్నిధానము చేరవచ్చును? ధ్యానమునకు శిక్షణ అవసరమా? మహమ్మదీయ కార్యనిర్వాహక సభ్యుడు భజనలో పాల్గొనడానికి ఇచ్చగించునా? ఇటువంటి ఎన్నో ప్రశ్న పరంపరలకు బాబా సమాధానములు ఇచ్చిరి. ఏ వ్యక్తి కూడా తన విశ్వాసమునకు వ్యతిరేకముగా ఆత్మవంచన చేసుకుంటూ ప్రవర్తించకూడదు. అందరికీ అందుబాటులో ఉన్నది, సమ్మతమైనది ప్రేమయోగము. ఇదే భగవంతునికి దరికి త్వరితముగా మానవుని చేర్చున్నది. ఎవ్వరూ ధ్యానములో ఇతరులకు శిక్షణ ఇవ్వలేరు. చాంచల్యము మనస్సు యొక్క స్వభావము. నిర్మల చిత్తము అభివృద్ధి పరుచుకొను మార్గములన్నీ సాధనలే. ఎవరు ఏ రూపనామములను ఆరాధించినను భగవంతుడు ఒక్కడే. అతడు నిర్వికారుడు. నామము మార్చినంత మాత్రమున భగవంతుడు మారడు. అనేకత్వమను భ్రమను తొలగించుటకు సేవయే మార్గము. నిద్ర స్వప్నమునకు కారణము. భగవంతుని సమ్మోహిత శక్తి అయిన మాయ అసత్యమైన అనేకత్వమునకు కారణము. స్వాతిశయము చుట్టూ గూడు కట్టుకున్న కోర్కెల పుట్టయే మనస్సు. జపము, ధ్యానము, భజన, సేవా తత్పరతల ద్వారా హృదయ నైర్మల్యమును సాధించుము. మీ ప్రవర్తనలలో ఇతరులకు మార్గదర్శకులుగా ఉండు. ఇదే ఇతరులకు ఉత్సాహము, ఉత్తేజము కలిగించును. విశృంఖలముగా విజృంభించే అహంభావముతో నిండిన నీ మనస్సును సాధనతో సమభావ స్థితికి తీసుకురావలెను. చిత్త విభ్రమములకు గాని వికారములకు గాని లొంగిపోరాదు. ఇంద్రియముల మీద, ఇంద్రియ చోదితమైన ప్రపంచము మీద నున్న ఆసక్తిని భగవంతుని యందు భక్తిగా మార్చుకునుడు. అందువలన హృదయము ఆనంద మాధుర్యము చేత పరిపూర్ణమవుతుంది. నేను సర్వాంతర్యామిగా అందరిలోనూ ఉన్నానని, సర్వసాక్షిభూతినిగా అన్ని గమనించుచున్నానని మీ మనసులలో దృఢముగా విశ్వసించడం ద్వారా మీ సేవా సాధనలోను, అధ్యయనములోను, ప్రవర్తనలోను ఆదర్శప్రాయముగా పురోగమించెదరు. మీరు ఇంతవరకు సాధించిన విజయానందముతో ద్విగుణీకృత నూతనోత్సాహముతో మరింత శ్రద్ధాశక్తులతో ముందు మీ కార్యకలాపములు కొనసాగించవలనని నా ఆశయము, నా ఆశీర్వాదము. ప్రేమ, గౌరవము, సహనము, పరస్పర సహకారములు ప్రతి హృదయము నుండి ప్రతి హృదయములోనికి ప్రవహించవలెను. మీరందరూ ఒకే ఒక శరీరమందలి, సాయి శరీరమందలి అంగములే.
ఇట్టి అమృత బిందువులతో సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల హృదయములు ఆనందోత్సాహములతో స్పందించినట్లు చేసిరి. పాశ్చాత్య భక్త బృందము వారు తమ వెంట తెచ్చుకున్న సంగీత వాయిద్యములతో వారు ఉత్సాహముతో ఎదురు చూచిన అవకాశము ఫలించగా ఈ దిగువ గీతమును దసరా సందర్భములో వీణులకు విందు చేయుచు సమావేశానంతరము సభలో గానము చేసిరి. సాయిబాబా, ఓ దయానిధి, నీవే తల్లివి, సోదరుడవు, సోదరివి, పంచభూతములు నీవే, మా సర్వస్వము నీవే, దారి చూప నిన్నే నిరంతరము ఆశ్రయించుదుము. ఇది సంక్షిప్తముగా ఈ పాటకు అర్థము. స్థూల సూక్ష్మ కారణములలో బంధింపబడినట్లు కనపడు మన నిజ తత్వమును కనుగొనుటకు ఆధ్యాత్మిక సాధన తోడ్పడినంటారు బాబా. మనమందరము పంచభూతముల ఆకర్షణకు లోబడి ఉంటాము. అవతార పురుషులు వీటికి వెలుపల ఉండి వీటిని తమ స్వాధీనములో ఉంచుకొందురు. ఎప్పుడు మనం ఈ పాంచభౌతికములైన శక్తులకు అధీనులమై నిత్యమైన జీవన విలువలను విస్మరించదము, అప్పుడే మనము పతనము చెందదము. ఈ పంచభూతముల ప్రభావమును వివేక, విచారణ, వైరాగ్యముల ద్వారా ఎప్పుడు జయించగలుగుతామో అప్పుడే వృద్ధ్యమైన జీవన స్థాయి నుండి ఉన్నత స్థితికి చేరగలము. ఈ పరిణామ స్థితి యందు మానవునికి అహంకారము పరమ శత్రువు. భగవద్ అనుగ్రహమునకు దూరము చేయు శక్తి కలది. బాహ్యమైన ఇంద్రియాకర్షణముల నుండి మనస్సును దూరము చేసి నిశ్చల నిర్మల స్థితిని చేకూర్చుట చేతనే శాంతి లభించును. జన్మదినోత్సవము తరువాత బాబా బెంగళూరు వెళ్లి బృందావనములో ఉండిరి. తదుపరి డిసెంబర్ నెలలో జరిగిన సంఘటన చరిత్రలో ఒక దివ్య ఘట్టము. ప్రేమయే జీవన సారము. కొందరు వాదించటలో తమకు గల తెలివితేటలకు తామే మురిసిపోతూ ఇతరులను ఎత్తి పొడుచుచు మాట్లాడతారు. కొందరు తామే మహాపండితులైనట్లు కనుబొమ్మలు ఎగరవేసెదరు. ఇలాంటి వారు ఇతరులను దూషించుటయందు, తమను తాము స్తుతించుకొనుటయందు ఎంతో ఆసక్తి చూపుచుందురు. ఎత్తుగా ఆకాశమున విహరించుచు భూమి మీద ఉన్న మృత కళేబరముల కొరకు వెతుకుచుచుండు రాబందుల వంటి వారు వీరు అని సద్గురువు కొరకు భారతదేశమంతా వెతకి వేసారిన ఒక సాధకుడు వ్రాసి ఉన్నాడు. ప్రేమ ద్వారానే భగవంతుడు అవతరించును. అందుచేత అవతార పురుషుని ముఖ్య లక్షణము ప్రేమ. అట్టి వారిని కనుగొనుటకు ఒకటే మార్గము, భగవంతుని నిత్యము ప్రార్థించుము. మానవ రూపమున అంతరించిన భగవంతుని కనుగొనగలుగుట అతడే నీకు త్రోవ చూపును. పాల్ బ్రంటన్ అందుకున్న సలహా ఇది. అందరిలోనూ నిన్ను చూచుకునే ప్రయత్నము చేయుము. అప్పుడు ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ ప్రేమించకుండా అందరినీ సమానముగా ప్రేమించగలుగుదువు. ప్రేమను సమముగా పంచుకొన్నప్పుడు శాంతి ఫలిస్తుంది. లౌకిక ప్రపంచమందలి సంబంధ బాంధవ్యములు ఇచ్చిపుచ్చుకొనుట అను సూత్రముపై ఆధారపడి ఉన్నవి. ఉత్తమోత్తమైన ప్రేమ భగవంతునికి భక్తునకు మధ్య ఉంటుంది. భక్తుడెప్పుడు భగవంతుని యందు లీనము కావాలని కోరుచుండును. అందుచేత అతని ప్రేమ భగవంతుని స్వరూపమైన ప్రతి ప్రాణి యందు ప్రవహించుచుండును. బాబా చెప్పునదేమనగా, భగవంతుడే ప్రేమ, వ్యక్తి ప్రేమికుడు. ప్రేమించబడినది ప్రకృతి సంపూర్ణముగా భగవంతుని అధీనములో ఉన్నదని క్షుణ్ణముగా తెలిసి కూడా ఎందుకు సృష్టికి లోబడి ఉండాలి? భగవంతుడు సర్వవ్యాపకుడని, సృష్టి భగవంతుణ్ణి అభివ్యక్తము చేయుచున్నదని తెలుసుకొని ఆ సృష్టికర్త అయిన భగవంతుడిని ప్రేమించవలెను. మన ఆలోచనలన్నీ భగవంతునికి అంకితము చేయవలెను. మన మనస్సులను అధీనములో నుంచుకొనగలిగినప్పుడే అది సాధ్యము.
లేకున్నా అసాధ్యము. సాధన చేయగా చేయగా భగవంతునిలో జీవించు స్థితి అనగా ప్రేమలో జీవించు స్థితిని పొందగలుగుదుము. అదే భగవద్ అనుగ్రహము. స్వార్థ తలంపులు పదార్థ తలంపులను అణగదొరుకుట చేత మానవులలో పరస్పర ప్రేమానురాగములు తగ్గిపోవచ్చున్నవి. పారమార్థిక చింత కంటే ఉదర పోషణకు ప్రాధాన్యం ఇవ్వబడుచున్నది. ఎవరైతే అందరి యందు ప్రేమను అభివృద్ధి చేసుకునునో అతనికి ఆనందము లభించును. స్వార్థపరునకు ఆనందము దుస్సాధ్యము. భగవంతుని అనుగ్రహము పొందుటకు ప్రేమయే మార్గము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్యను అర్జునునికి బోధించెను. భగవంతుడనిన భయపడిన అవసరము లేదు. ప్రేమ భయ సందేహములను పారద్రోలును. భక్తుడై భగవంతుని పూజించవలెను. స్నేహితుడట్లు ప్రేమించవలెను. బాబా బాలులలో బాలురై పండితులలో పండితులై వైద్యులలో వైద్యులై వెలుగుచుందురు. దానికి కారణము వారి అవ్యాజమైన ప్రేమ. అందరికీ సన్నిహితులుగా ఉండి తమ అనుగ్రహమునకు పాత్రులగునట్లు వీలు కలిగించుటయే బాబా లక్ష్యం. బీదలకు ఖైదీలకు కుంటి గ్రుడ్డి మూగ చెవిటి అవిటి వారికి కుష్ఠరోగులకు మతి భ్రమించిన వారికి సేవ చేయుటయే ఉత్తమోత్తమైన ఆధ్యాత్మిక సాధన అని బాబా పదే పదే చెప్పుదురు. నీవు పూజ చేయుచున్నప్పుడు గాని ధ్యానం చేయుచున్నప్పుడు గాని సహాయము కొరకు పిలుపు వినబడిన తక్షణమే విడిచి వెళ్ళి సహాయము చెయ్యి. ధ్యానము పూజల వల్ల నీవు సంపాదించు ఆధ్యాత్మిక ఫలము కన్నా అట్టి సేవ వలన లభించు ఫలము ఉత్కృష్టమైనది అంటారు బాబా. భక్తులపై తమకున్న ప్రేమను అనేక విధములుగా వ్యక్తపరుస్తారు బాబా. ధర్మక్షేత్రమందలి సత్యజీపులో ఒకసారి బాల వికాస్ కేంద్రోపాధ్యాయులందరూ సమావేశమైరి. సమావేశానంతరము దిగువనున్న వారిని కూడా భజనలో పాల్గొనటకు అనుమతిచ్చిరి. ఎత్తైన కొండ ఎక్కి వచ్చటలో చాలా మంది అలసిపోయిరి. అందులో ఒక ఆమె మిక్కిలి ఆయాసపడుచుండట చూచి ఆమెను ఫ్యాన్ కింద గోడకు ఆనుకుని కూర్చుండజేసి బాబా లోపలికి వెళ్లి స్వయముగా ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఆమెకు ఇచ్చి త్రాగమనిది. భక్తుల దర్శనము కొరకు నిరీక్షించుచు ఎండలో ఉన్న వర్షములో తడియుచున్న బాబా చాలా బాధపడుదురు. భజన సమయములో మాత్రమే ప్రవేశమును అనుమతించడి భజన మందిరములో వేసవి కాలమున మధ్యాహ్నము వృద్ధులు వ్యాధిగ్రస్తులు అయిన స్త్రీలు విశ్రాంతి తీసుకొనుటకు అనుమతించుదురు. వేల కొలది వాలంటీర్లు ఇతర భక్తులు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నను బాబాయే స్వయముగా ప్రసాదమును పంచిపెట్టెదరు. వృద్ధులు రోగులు పేదల పట్ల బాబా ప్రత్యేకమైన శ్రద్ధతో అనుగ్రహించెదరు. వడ్డించువాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నను పర్వాలేదు అన్న సామెత గుర్తు వచ్చినట్లు ఎంత వెనుక వరుసలలో దూరముగా కూర్చున్నను అట్టి వారిని ఆదరముగా పలకరించుటయో వారికి ప్రసాదమిచ్చుటయో ప్రత్యేక దర్శనమిచ్చుటయో సాధారణంగా చేయుచుందురు. నిర్మల చిత్తముతో ప్రార్థించు వారలు ఎల్లప్పుడూ బాబా దృష్టిలోనే ఉందురు. నీవు సాయి శరీరములో ఒక భాగమే, అందు ఒక అంగమైనందుకు ఆనందించుము. నీవందులో పాదమైనందుకు కృంగను వద్దు, శిరస్సైనందుకు పొంగను వద్దు. ఒకే రక్తము రెండు అంగములందు ప్రవహించి పోషించుచున్నది అంటారు బాబా. హృదయములో నాటిన ప్రేమ బీజము మొలకెత్తి పెరుగుచు బంధుమిత్రుల వరకు గ్రామము వరకు జాతి వరకు క్రమముగా వ్యాపించి ఆ పైన మానవాళినంతను తన నీడ క్రిందకు తీసుకురాగలదు. ధ్యానమును గూర్చి ఇట్లు ఉపదేశించిరి. దృష్టిని ఒక జ్యోతి లేక దీపిక మీద కేంద్రీకరించుము. ఆ జ్యోతి భ్రూమధ్యమం ద్వారా నీ హృదయ కుహరము ప్రవేశించుచున్నట్లు ఊహింపుము. నీ అందున్న ఈర్ష్య ద్వేష అసూయ అహంకారములు ఈ జ్యోతిచే భస్మీపటలము అవునని ఊహింపుము. ఈ జ్యోతి అంగమునందు నీ శరీరం అంతటా వ్యాపింపనిమ్ము. తదుపరి ఆ జ్యోతిని కపాలము ద్వారా బహిర్గతము చేసి దానిని సమస్త మానవాళికి మిత్రులు శత్రువులు అను భేదము చూపక అందరికీ ప్రసరింపచేయి. కొన్ని సంవత్సరముల క్రితము కొన్ని రోజులు 3800 అడుగులు ఎత్తున్న హార్స్లీ హిల్ మీద బాబా సన్నిధానములో గడుపు భాగ్యము లభించినది. నిత్యము మమ్ము కొత్త కొత్త దృశ్యముల కడకు కొనిపోయి అక్కడ ఆధ్యాత్మిక ప్రబోధనను సలుపుచుండి. కొండల మధ్యలో మేమున్న విశ్రాంతి భవనముండుట వలన దానిని చేరుటకు జీపు ఒకటే అనుకూలమైన వాహనము. మాకు నిత్యావసర వస్తువులు నీరు క్రింద నుండి తేవలసినదే.
ఒక దున్నపోతు రోజు 2-3 సార్లు తోలుతిత్తులతో నీరు నింపుకొని మోసుకు వస్తుండేది. మేమందరము తిరిగి వెళ్లే సమయము వచ్చినది. అందరూ నడుచుచు కొండ దిగి వెళ్ళవలెనని, అందులో ఎవరు తొందరగా దిగుదురో తాము పరీక్షించదమనియు బాబా చెప్పగా అందరూ ఆ పందెములో ఆనందముగా పాల్గొనుటకు సంసిద్ధులమై నిలబడి ఉన్నాము. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు బాబా బంగళాలోనికి వెళ్ళి అక్కడి నుండి వెనుకనున్న పెరడులోనికి వెళ్ళినారు. బాబా ఎందుకు వెళ్ళిరో అర్థము కాక మాలో కొందరము నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళితిమి. నీవు చాలా శ్రమపడి మాకు సేవ చేస్తివి బంగారు అను మాటలు వినబడిన వైపు చూచితిమి. బాబా ప్రేమతో ఆ దున్నపోతు వీపు తట్టుచు కనబడిరి. నీలగిరి కొండలలో బిక్కట్టి అనే గ్రామములో కుట్టాన్ అనే ముసలి కుక్క ఉండేది. అది చాలా విశ్వాసము కలది. ముసలిదైనప్పటికీ కొత్తవారు వచ్చిన మెలకువతో కాపలా కాయిచుండును. 1962 సంవత్సరములో బాబా వారా గ్రామమునకు వెళ్ళిరి. అక్కడ పరిచిన తివాచీ మీద బాబా నడిచి వెళ్ళుచుండగా దూరముగా త్రాడుతో కట్టివేయబడిన ఆ కుక్క మెడను చాచి త్రాడును లాగుచూ బాబా వైపు చూచుచుండెను. బాబా ఆ కుక్కను సమీపించి బంగారు బంగారు అనుచు దాని శరీరము నిమురుచు దాని తాడు విప్పిరి. దానిది చాలా పరిశుద్ధమైన హృదయం అని కొనియాడిరి. కుట్టాన్ బాబాను వెంబడించి భజన జరుగుచుండగా బాబా ప్రక్కనే వేదిక మీద కూర్చున్నది. తరువాత వండిన పదార్థములను దీవించుటకు బాబా లోనికి వెళ్ళగా కుట్టాన్ కూడా వెంబడించెను. బాబా ముందు దానికి భోజనము పెట్టి తరువాత అందరికీ వడ్డించమని ఆదేశించిరి. అది భోజనము ముగించి తిరిగి వేదిక మీదకు వచ్చి బాబా ఆసనం పక్కన నిలబడి పంక్తులు తీరి భోజనం చేయుచున్న గ్రామీణులను ఆనందముగా తిలకించుచుండగా బాబా అనుగ్రహమునకు పాత్రురాలైన దాని అదృష్టమును స్తుతించుచుండిరి. కొంతసేపటికి కుట్టాన్ నిశ్శబ్దముగా బాబా పాదములుంచిన పీట మీద తల ఆనించి పరుండి కొన్ని నిమిషములలో ప్రాణములు విడచెను. ఆ వేదిక పక్కనే పుష్పములతో కప్పి దానిని సమాధి చేసిరి. నోరు లేని ఆ మూగజీవుల భాష భావములు బాబాకు తెలుసు. ప్రశాంత నిలయములోను బృందావనంలోను ఎన్నో పెంపుడు జంతువులు ఉన్నాయి. కుక్కలు, కుందేళ్లు, నెమళ్ళు, చిలుకలు, ముఖ్యముగా సాయి గీత ఏనుగు ఉన్నాయి. స్వామి ఎంతో మక్కువతో వాటి పెంపకం విషయంలో శ్రద్ధ తీసుకొందరు. నిత్యము సాయి గీత బాబాను దర్శించి పూలమాల వేయును. అట్టి సమయములందు ప్రత్యేకముగా తెచ్చి ఉంచిన పండ్లను బాబా స్వయముగా నోటికి అందించుచు ప్రేమతో తొండమును నిమురుదురు. బాబా దీర్ఘ పర్యటనలలో ఉన్నప్పుడు సాయి గీత బెంగ పెట్టుకొని కంటినీరు కార్చుచు ఒక్కొక్కప్పుడు తిండి తీర్థములు కూడా నిరాకరించును. బాబా దర్శనమే దానికి మందు. వేసవిలో బాబా బెంగళూరులో ఉన్నప్పుడు సాయి గీతను కూడా అక్కడికి రప్పించెదరు. సమత్వము, శాంతి, ప్రేమ, సహనముల కొరకు కృషి చేయకుండా కేవలము నా నామరూపములను పూజించిన ఫలమేమి? ప్రతి ఉపన్యాసానంతరము మీ కొరకు, నా కొరకు కాదు కీర్తనలు పాడుచున్నాను. అందుచేత నామ మాధుర్యమును మీరు గుర్తించగలరు. ఆ భగవన్నామ కీర్తనామాధుర్యము చేత మీ మనస్సునందలి మాలిన్యమును దూరము చేసి సమత్వము, శాంతి, ప్రేమ, సహనమును ప్రతిష్ఠించుకుని ప్రయత్నము చేయవలెను. భగవంతుడు ఎప్పుడూ మీతో ఉన్నాడన్న భావమును ఆది భౌతికముగా కానీ ఆధ్యాత్మిక గాని మీ హృదయములలో స్థాపించటయే నా లక్ష్యము అని బాబా తరచూ చెప్పుచుందురు. భగవంతునికి 2 విధములైన భ్రమింప చేయగల శక్తులున్నవి. అవిద్యామాయ, విద్యామాయ అనునవి. కొన్ని సందర్భములలో ఈ మాయ వలన భగవంతుడు సామాన్య మానవుడే అను భావన కలిగి అహంకారము పెరిగే అవకాశం ఉన్నది. పదవి, పలుకుబడి, అధికారము, ఐశ్వర్యము గర్వమునకు దారితీయును. గర్వమును పొగమంచు సత్యమును మరుగుపరచు. గర్వమును పొగమంచు సత్యమును మరుగుపరచు. భగవంతుని సంకల్పమునకు మనము బద్ధులమని త్రికరణ శుద్ధిగా నమ్మిన అతడే మనకు సక్రమమైన మార్గమును చూపించును. మన వ్యక్తిత్వమును భగవంతుని దివ్యత్వమునకు అర్పించిన ఎడల అతడే మనలో ఉండి నడిపించుచున్నాడని భావన కలుగును.
ఆ భావన మన హృదయములను పరిశుద్ధము గావించి భగవంతుని సత్యతత్వమును గ్రహించున్నట్లు చేసి సృష్టిలోని ద్వంద్వానుభూతులను సమన్వయము చేసుకునుచు శాంతియుత జీవనము గడుపుటకు దోహదము చేయును. సార్థకమైన భగవన్నామ స్మరణ ద్వారా మనమందరము భగవంతుని చేతులందు ఆటబొమ్మలమని గుర్తించగలము. అప్పుడే మనము భగవంతుని ద్వారా భగవంతుని కొరకు జీవించడం ప్రారంభించడం. బాబా పాద పద్మముల సన్నిధిలో ఉండే మహదవకాశము పొందిన అన్ని దేశముల ప్రజలు వారి జీవిత దృక్పథమును జీవన విధానమును సంస్కరించుకొనుచున్నారు. ఈ నిశ్శబ్ద మానసిక విప్లవము లక్షలాది ప్రజలలో నేడు కనిపించుట భగవద్ అనుగ్రహ శక్తికి మరొక తార్కాణము. హృదయమే క్షేత్రము, పనికిరాని మొక్కలనేటి దురాలోచనలను తీసివేసి సాధనతో దున్ని సాదాలోచనలను బీజములను నాటి ప్రేమయను నీరు చల్లిన బీజములు మొలకెత్తి జ్ఞానమనే పైరుగా పెరిగి ఆనందమనే పంటను అందించును అని బాబా ప్రబోధించుచుందురు. జనరల్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఓకే సార్. ఒక పొద్దున అంటే నేను ఒక 10 రోజుల తర్వాత నిన్ననే ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెము డిస్టర్బ్డ్ మైండ్, వారం రోజులు సిక్ అయిన తర్వాత నిన్న కొంచెం కోలుకున్నాను. అయితే ఇవాళ పొద్దున పని మనిషిని చాలా అరిచాను అన్నమాట. నాకు మనస్సు కొంచెము చాలా చిత్తచాంచల్యంగా అట్లా అయిపోయింది. చాలా డిస్టర్బ్ అయిపోయినాను. ఇవాళ స్వామి నాకు ఏది అవసరమో అదే నా చేత చదివించారు. అంటే అందరినీ సమభావంతో ఎప్పుడు చూస్తాను. చాలా కోపం వచ్చింది ఆమె మీద, కరెక్ట్ గా అటెండ్ అవ్వట్లేదని పనులను. నేను చాలా మనశ్శాంతి కోల్పోయిన ఈ సందర్భంలో స్వామి నాకు మళ్ళీ కొంచెము శాంతిని అందించారు సార్. మీ ద్వారా మీకు నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనూ సమచిత్తము ఉండాలి, సమభావం ఉండాలి, అందరిలో భగవంతుని చూడాలి అనేటువంటిది ఎప్పటికీ నాకు స్థిరంగా ఉంటుందో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించమని ఒకసారి స్వామిని వేడుకుంటూ ఇట్లా అవకాశం మీరు ఈ రోజు ఇవ్వటం అనేది నాకు చాలా భాగ్యంగా అనిపిస్తున్నది సార్. సాయిరామ్. రికార్డింగ్ కంప్లీట్ చేయగురు.